దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళని వేధిస్తున్నారంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో 2వ వార్డు వెంకట్రావుపల్లి తూర్పు వీధిలో టీడీపీ కార్యకర్తల కౌన్సిలర్ కలిసి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఇళ్లకు వెళ్లే దారికి ఇనపతీగలతో కంచేశారు. ఏళ్ల తరబడి అందరూ రాకపోకలు సాగించి ప్రభుత్వ స్థలంలో కంచి వేయడం ఏంటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. తూర్పు వీధిలో నివసిస్తున్న యనమాల రమణయ్య, కిలారి పుల్లయ్య, పెంచలయ్యల కుటుంబాల వాళ్ళు వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ 3 కుటుంబాల వాళ్ళు ఉపయోగించే దారి తమదంటూ టీడీపీకి చెందిన దొగుమాటి పెంచల రెడ్డి, కౌన్సిలర్ శివకోటారెడ్డి, పద్మారెడ్డి, పుల్లారెడ్డి తదితరులు నిత్యం వాదులాడుతున్నారు. ఈ ముగ్గురిళ్ళకి అనాదిగా పడమర ఉత్తర దిశలో రోడ్డు వస్తుంది. అయితే టీడీపీ వారు ఉత్తర దిశగా రాకపోకలు సాగించే దారి మీద ఇళ్ల ముందు ఆదివారం కంచె వేసి మూసేశారు. ఈ విషయం మీద బాధితులు గత వారమే సీఐ గంగాధర్కి ఫిర్యాదు చేస్తే ఆయన పరిశీలించి కంచె వేయొద్దని టీడీపీ వర్గీయులకి చెప్పారు. అయితే 2 రోజుల క్రితం టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడిన స్థానిక నాయకులు ప్రభుత్వం మాది కంచేస్తున్నాం, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు తొలగించుకోండి అంటూ బెదిరించి కంచె ఏర్పాటు చేసినట్టు బాధితులు చెప్పారు. ఈ విషయం మీద సోమవారం ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు బాధితులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. ఏదో ఆడియో వస్తుంది మధ్యలో. సాధారణంగా